హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డైరీ ఇన్ఫో తెలుగు. ముందుగా కనుక మీరు మా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూడండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అండ్ షేర్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మేము చేసే ఏ వీడియో అయినా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇవాళ మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇవాళ మన టాపిక్ వచ్చేసరికి మనం ఎంతో ఇష్టంగా పెంచుకునే పందెపు కోళ్ళు ఉన్నట్టుండి మామూలుగా పొద్దున పూట చాలా యాక్టివ్గా చాలా హెల్తీగా ఉన్న కోడి మధ్యాహ్నానికి కొద్దిగా డల్ అయినట్టుగా ఉండటం, కొద్దిగా మెత్తగా నడవడం, ముఖం ఉబ్బినట్టు ఉండడం, అలాగే ముఖం నల్లబారడం. ముఖం నల్లబారడం అంటే పైన తురాయి ఉంటుంది కదా రెడ్ కలర్లో, ఆ కోంబు ఆ కోంబు లేదా తురాయి అనేది నలుపుగా మారడం, ముఖం వాయడం, కోడి మెత్తగా ఉండటం. పొద్దున పూట బాగా యాక్టివ్గా ఉంటుంది, మధ్యాహ్నానికి కొద్దిగా మెత్తగా ఉన్నట్టుండిద్ది. ఇక సాయంత్రానికి కోడి పడిపోవడం లేదా చనిపోవడం. ఇవన్నీ కూడా ఒక 2 to 3 అవర్స్ లేదా 2 to 8 అవర్స్ మధ్యలోనే కోడి ఇట్లా జరుగుద్ది. చూడండి, ఇక్కడ మీకు చూపించాను ఇందాక కోడి ఎంత హెల్తీగా ఉంది, తర్వాత అప్పటికప్పుడే వీక్ అయిపోయి డల్గా అయిపోయింది. ఆ తర్వాత విత్ ఇన్ టైంలోనే, అంటే లైక్ ఒక 1 or 2 అవర్స్ గ్యాప్లోనే కోడి చనిపోయిద్ది, ఒళ్ళంతా బిగుసుకుపోద్ది. చూడండి, ఇక్కడ ఆ ముఖం కూడా మొత్తం నల్లగా బ్లాకిష్గా మారిపోయింది, లైట్గా స్వెల్లింగ్ కనిపించింది. పగలపూట యాక్టివ్గా పొద్దున్న చక్కగా మన కళ్ళ ముందు తిరుగుతా ఫుడ్ తీసుకున్న కోడి సాయంత్రానికి చనిపోతుంది. ఈ సమస్య ఎవరి దగ్గరైనా కనుక, ఎవరి షెడ్యూల్లో అయినా, మీ చుట్టుపక్కల షెడ్యూల్లో కానీ ఇంకెక్కడ ఉన్నా కూడా ఈ వీడియో 100కి 100% వాళ్ళకు ఉపయోగపడిద్ది. ఇది వాళ్ళకి షేర్ చేయండి దయచేసి. అండ్ మీరు కూడా ఫాలో అవ్వండి. మీరు కోళ్ళు పెంచే వాళ్ళైతే ఖచ్చితంగా ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. చూసినాక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది ఇప్పుడు నేను చెప్పా కదా, పొద్దున్న నుండి సాయంత్రం లోపు, పొద్దున పూట వైరస్ కనిపిస్తే సాయంత్రం లోపు చనిపోవడం. ఒక కోడితో కాదు, ఇవాళ ఒక కోడి చనిపోతే రేపు పొద్దున 4, ఎల్లుండి 8, ఆ తర్వాత 10 అట్లా షెడ్డు మొత్తాన్ని క్లీన్ చేస్తుంది ఈ వైరస్. ఇది ఏ వైరస్ అంటే దీన్ని బర్డ్ ఫ్లూ అంటారు. బర్డ్ ఫ్లూ అంటే పక్షుల్లో వచ్చే ఒక కరోనా లాంటిది ఇది బర్డ్ ఫ్లూ అంటే. ఇక వచ్చిందంటే క్లీన్ స్వీప్. కరోనా కనుక ఎట్లయితే అంటుకుంటా వెళ్ళిపోతుందో అందరిని చంపుకుంటా, అట్లాగా మొత్తం స్వీప్ చేస్తుంది. ఇది ఒక 3 years బ్యాక్ వచ్చింది, మళ్ళీ ఈ సంవత్సరం ఈ వైరస్ అనేది బాగా కనిపిస్తుంది. దీనికి ట్రీట్మెంట్ లేదు, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, దీనికి ట్రీట్మెంట్ లేదు. ఈ కొత్తగా వచ్చిన వైరస్లు అనేవి కాదు, ఎప్పటి నుండో వైరస్లు ఉన్నాయి. ఇవి ఒక కోళ్ళకే కాదు, అన్ని రకాల పక్షులకే వస్తాయి. కాకపోతే పక్షులు ఎక్కడో వెళ్ళి చనిపోతాయి, కానీ ఇవే ఎక్కడ చనిపోతాయి. ఈ వైరస్ వస్తే ప్రివెన్షన్ ఒకటే మార్గం. సరే, వచ్చిన దాని గురించి అవసరంలా, రాకుండా ఏమన్నా చేయొచ్చా, ఈ ఆలోచనకి సింపుల్గా చెప్తున్నా ఫ్రెండ్స్. ఈ కొత్త రకం వైరస్లు వచ్చినాయి కాబట్టి వచ్చిన వాటి సంగతి మనకు వదిలేయండి. వచ్చిన వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ అంటూ ఏమీ లేదు ఫ్రెండ్స్. సింపుల్, వచ్చిన కొన్ని ఇమీడియట్గా కల్లింకి పంపించేసేసి, అంటే ఇమీడియట్గా షెడ్లోని బయటికి తీసేసేసి, షెడ్ మొత్తం బయోసెక్యూరిటీ కానీ బ్లీచింగ్ నీళ్ళు కానీ స్ప్రే చేసుకొని తాగే నీళ్ళలో ఇమ్యూనిటీ బూస్టర్స్ ఉంచుకోవడమే ప్రివెన్షను. లేదా కోళ్ళు మీకు తక్కువ సంఖ్యలో ఉంటే విడివిడిగా 100 to 200 meters దూరంలో పెట్టుకోవడం సెకండ్ ప్రివెన్షను. ఇక రాకుండా మనం ఏమైనా చేయొచ్చా అంటే, ముందుగా మనం ఇమ్యూనిటీ పెంచితే కోడి లోపల వైరస్ రెసిస్టెన్స్ పెంచితే ఈ వైరస్ని తట్టుకొని కోడి నిలబడే ఛాన్స్ ఉంటుంది, మన షెడ్లోకి రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. దానికి మనం చేయాల్సిందల్లా ఏం లేదు ఫ్రెండ్స్, కనిపిస్తున్నాయి కదా ఈ పెండిషన్ ఎస్హెచ్ ఆయింట్మెంట్ ఒకటి. ఈ పెండిషన్ ఎస్హెచ్ ఆయింట్మెంట్ ఏంటంటే ఆ కంట్లో ఒక చుక్క, ఈ కంట్లో ఒక చుక్క, అలా కోళ్ళకి ఫస్ట్ డీవార్మింగ్ చేసే రోజు ఆ కంట్లో ఈ కంట్లో పెండిషన్ ఎస్హెచ్ ఆయింట్మెంట్ పెట్టుకొని ఒక రోజు ఉంచుకోవాలి. సెకండ్ డే అంటే ఆ పెండిషన్ ఎస్హెచ్ పెట్టిన ఆయింట్మెంట్ పెట్టిన రోజే ఆ గంటలో ఒక గంటలో వేసుకున్నాం అండ్ డీవార్మింగ్ చేసుకున్నాం. దాని తర్వాత రోజు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా పౌల్ ఫాక్స్ సిరప్, ఇది నోట్లో ఒక చుక్క వేసుకోవాలి. ఆ తర్వాత రోజు ఎందుకు ఇదేం చేస్తుందంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ని సరి చేస్తుంది. పెండిషన్ ఎస్హెచ్ కళ్ళలో ఉన్న ఇన్ఫెక్షన్ క్లియర్ చేస్తుంది, కళ్ళు బాగా పుసులు కట్టకుండా అవి ఇన్ఫెక్టెడ్గా పనిచేస్తే ఇది హార్మోన్ ఇంబ్యాలెన్స్ని తగ్గిస్తుంది. ఆ తర్వాత కనిపిస్తుంది కదా క్లోన్ 30 విత్ MA5, డబ్బులు పెట్టుకోగలిగితే MA5 విత్ క్లోన్ 30 లాంటిది తీసుకోవాలి. ఒకవేళ మనం అంత డబ్బులు పెట్టలేము అనుకుంటే
మీకు 260 to 300 మధ్యలో క్లోన్ 30 వ్యాక్సిన్ ఎంఎస్డి కంపెనీది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎంఎస్డి కంపెనీది క్లోన్ 30 వ్యాక్సిన్ అనేది తీసుకోండి. ఇది 1000 డోస్ వస్తుంది. కోడికి కంట్లో ఒక చుక్క, ముక్కులో ఒక చుక్క, నోట్లో ఒక చుక్క అనేది మనం డీవార్మింగ్ చేసిన రెండో రోజు అనేది ఇవ్వాలి. ఇలా ఇవ్వడం వల్ల మనకి వైరస్ రెసిస్టెన్స్ అనేది పెంచవచ్చు. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఇలా చేయడం వల్ల మన కోళ్ళు 100కి 100% కూడా ఈ బర్డ్ ఫ్లూ నుండి తప్పించుకోవచ్చు. ఆ తర్వాత ఎగ్జాక్ట్గా 1 మంత్కి మనకు లసోటా, మనకి బయట నార్మల్గా దొరికే లసోటా ఐడియా ఉంది కదా, ఈ లసోటాని క్లోన్ 30 వేసాం కాబట్టి క్లోన్ 30కి బూస్టర్ డోస్గా ఈ ప్లెయిన్ లసోటా 60 రూపాయలు వస్తుంది. ఆఫ్టర్ కరెక్ట్గా 20 to 30 డేస్ మధ్యలో ఇంకొక డోస్ ఇచ్చుకోవాలి. అండ్ రెండోది, ఈ పెండిషన్ ఇచ్చే చాయిన్మెంట్ వీలైనన్ని సార్లు లైక్ వారానికి ఒకసారో లేకపోతే వారానికి 2 times కంట్లో పెట్టుకోవడం. అంటే మనం కొన్నాం కాబట్టి అయిపోతే వద్దు. అలాగే ఈ పౌల్ ఫాక్స్ అనేది డైలీ వారంలో ఎప్పుడైతే మనం పెండిషన్ ఇచ్చే చాయిన్మెంట్ పెడుతున్నామో ఆ రోజుల్లో ఒక్కొక్క చుక్క నోట్లో ఇచ్చుకుంటూ ఉండాలి. హార్మోన్ ఇంబ్యాలెన్స్ లేకుండా పనిచేస్తుంది. అలాగే పౌల్ ఫాక్స్ వచ్చిన కోళ్ళకి ఈ బర్డ్ ఫ్లూ వచ్చే అటాక్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీకే రెసిస్టెన్స్, సో పౌల్ ఫాక్స్ రాకుండా ఉపయోగపడుతుంది. దాంతోపాటుగా లసోటా ఇస్తున్నాము, దాంతోపాటుగా క్లోన్ 30 ఇస్తున్నాం కాబట్టి 100% మన కోళ్ళు సేవ్ చేసుకోవచ్చు. అలాగే అప్పుడప్పుడు టెట్రాసైక్లిన్ కానీ యాంటీబయాటిక్స్ ఏమంటే వాటర్లో ఇచ్చుకోవడం, ఎక్కువ విటమిన్ AD3 సిరప్స్, ఫీడ్ సప్లిమెంట్స్, ట్రేస్ మినరల్స్ లాంటివి ఇచ్చుకుంటే మనం దీన్ని సమర్థవంతంగా మన షెడ్లోకి రాకుండా నివారించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, మనం ఇప్పుడు ఏం చేసాము, ప్రివెన్షన్ చెప్పాను. మరి ట్రేస్ మినరల్ సిరప్స్ ఇవన్నీ కూడా మీరు వేయని చెప్పుకోవచ్చు. మీకు మార్కెట్లో చాలామంది ఏం చేస్తున్నారంటే వేరే విటమిన్ AD3లు వాడుతున్నారు. అదే రేంజ్లో మనకు టోనో బూస్ట్ కనిపిస్తుంది కదా ఇక్కడ, ఇప్పుడు ఒక 100 ml విటమిన్ AD3 రేంజ్లోనే అన్నీ కలిపిన విటమిన్ AD3 టోనో బూస్ట్ అనేది వస్తుంది. సో ఇది మన కోళ్ళకి వీలైనన్ని సార్లు 1 ml కాడికి మనం వీక్లీ 2 or 3 కనుక ఇచ్చుకోగలిగితే, 2 సార్లు లేదా 3 సార్లు ఇచ్చుకోగలిగితే 100% కంట్రోల్ అవుతున్నాయి వైరస్లు అనేవి. రెసిస్టెన్స్ పెరుగుతుంది కాబట్టి మన షెడ్లో రావడానికి ఆస్కారం ఉండదు. కోళ్ళు కూడా ఫుడ్ గిడ్డు బాగా తీసుకుంటాయి. ఏదైనా కోడి మెత్తబడింది, నాలి తక్కువగా ఉంది, ఏదైనా కొద్దిగా సీరియస్గా ఉంది అని కనుక మీరు గమనించినట్టయితే కోడి నిద్రగరవక ముందు, అంటే కోడి నిద్రపోవడం అని కాదు ఫ్రెండ్స్, మనం వైరస్ వచ్చినట్టు మనం చూసామనుకోండి, ఆ రోజు ఇమ్మీడియట్గా నిద్ర గడవకపోవడం అంటే ఇమ్మీడియట్గా ఈ ఎండ్రోఫ్లాక్సిన్ బ్రోమాక్సిన్ కాంబినేషన్ సిరప్ ఏదైనా ఒక 1 ml కోడికి నోట్లో కనుక వేయగలిగితే ఇమ్మీడియట్గా మనకు ఆ వైరస్ నుండి రెసిస్టెన్స్ వచ్చేసి రికవర్ అవుతుంది. అలాగే టోనో బూస్ట్ 1 ml ఇస్తాం కాబట్టి రోగనిరోధక శక్తి పెరిగి యాక్టివ్నెస్ పెరుగుతుంది. ఈ మెడిసిన్స్ అన్నీ కూడా మనం ప్రాపర్గా వాడుకుంటే మనకు మహా అయితే అయ్యే ఖర్చు 1200 లేకపోతే 2000. ఒక్క కోడి పోతే ఎంత ఖర్చు అవుతుందో ఆలోచించుకోండి. షెడ్ మొత్తం క్లీన్ స్వీప్ అయిపోతుంది. ఈ వైరస్తో ఎవరైనా ప్రాబ్లం ఫేస్ చేస్తే మీ వాళ్ళు ఎవరైనా కోళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మీరు ఇది ఫాలో అవ్వండి, ఎందుకంటే ఇది 1 month కోర్స్. ఈ కోర్స్ మనం స్టార్ట్ చేస్తే ఈ వైరస్ మనల్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక ట్రీట్మెంట్ అంటారా, సింపుల్, మార్కెట్లో దొరికే హైయర్ యాంటీబయాటిక్స్ చేసుకుంటూ ఉండాలి. కానీ అవి ఎంత మాత్రం పనిచేస్తాయి ఎవరని చెప్పలేం. ప్రివెన్షన్ ఈజ్ ద బెటర్ దెన్ క్యూర్, గుర్తుపెట్టుకోండి. ఇక అడగాలంటే ఇబ్బందిగానే ఉంది. ఈ వీడియో కన్నా నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.